కవిత తెలిపారు. రైట్, బీఆర్ఎస్ పార్టీపై మరోసారి కవిత సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యాఖ్యలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ పైన అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ సంతోష్ రావుల పైన కూడా కవిత ఇవాళ హాట్ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. సంబంధించినంత వరకు మాత్రం 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో మాత్రం ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు ఉన్న సమయంలో మాత్రం ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతూ వచ్చింది. 2018 సంవత్సరంలో కాళేశ్వరం సంబంధించిన మాత్రం పూర్తి కాలేదు. ఆ సమయంలో మాత్రం హరీష్ రావుకు రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మంత్రి పదవి కూడా అప్పుడు ఇవ్వడానికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా కవిత అయితే ఒక కామెంట్లు చేశారని చెప్పుకోవచ్చు. మొదటి సంవత్సరం అంటే మొదటగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల కాలం పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇరిగేషన్ శాఖ కేసీఆర్ వద్దనే ఉంచుకున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ఎంత జరిగింది, కాంట్రాక్టర్ నుంచి ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు అనే దానిపైన కూడా స్పష్టంగా అర్థమవుతుంది అంటూ కూడా కవిత ఒక హాట్ కామెంట్ అయితే చేశారు. కాళేశ్వరం నిర్మాణ ఆ సమయంలో హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావు, వారితో పాటుగా కృష్ణారెడ్డి వీరికి సంబంధించిన మాత్రం కాంట్రాక్టుల విషయంలో మాత్రం ఆ లావాదేవీలకు సంబంధించినంత వరకు ఆ లావాదేవీలు కూడా పూర్తి స్థాయిలో మాత్రం మా రెండింటికి భాగస్వామ్యం ఉంది కాబట్టి కేబినెట్ లో రెండోసారి కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పేసి కూడా ఇప్పటివరకే కవిత అయితే ఒక హాట్ కామెంట్లు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ గతంలో అంటే ఫామ్ హౌస్ లో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉంటూ కూడా మొదటగా ఆ హాట్ కామెంట్లు కూడా చేసిన కవిత ఇవాళ చేసిన కామెంట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఆ కవితకు సంబంధించినంత వరకు మాత్రం కవిత ఫస్ట్ నుంచి ఏదైతే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయో ఆ దయ్యాలకు సంబంధించి కూడా దయ్యాలే నేను రాసిన లేఖను బయట పెట్టాయి అంటూ కూడా కవిత గతంలో కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. దాని తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. ఆ తర్వాత మాత్రం కవిత పైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కామెంట్లు చేసే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరు కూడా స్పందించలేదు అనే దానిపైన కూడా కవిత ఒకనొక సందర్భంలో మాత్రం ఒక కామెంట్ చేశారు. ఆ తర్వాత మాత్రం కొంతవరకు కవితకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పీక్ స్టేజ్ కూడా చేరిందని చెప్పవచ్చు. దీంతో పాటుగా కేసీఆర్ పైన ఇప్పటివరకు ఆ సిబిఐ విచారణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే విధంగా కూడా ఒక హాట్ కామెంట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పేసి కూడా పదే కవిత చెప్తున్న ఆ పరిస్థితులు అయితే గతంలో ఉన్నాయి. కానీ కవిత స్వరం మాత్రం కొంత మారిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే విధంగా కూడా ఒక కామెంట్లు అయితే చేశారు. కానీ కవిత కామెంట్లకు సంబంధించి కూడా ఇంకా ఏ విధంగా కామెంట్లు చేయబోతున్నారు అన్న దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కేసీఆర్ అయితే సిబిఐ విచారణలో మాత్రం కడిగిన ముత్యంలా వస్తారు అంటూ కూడా కవిత ఇప్పటివరకు తెలిపారు. దీంతో పాటుగా సిబిఐ విచారణ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో మాత్రం గతంలో కాళేశ్వరం నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో కాళేశ్వరం నిర్మాణం జరిగిన సమయంలో మాత్రం అప్పుడు పనులు కావచ్చు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నది హరీష్ రావు. ఆ సమయంలో మాత్రం ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు కాబట్టి ఆ సమయంలో ఆ ప్రాజెక్ట్ లో ఎలాంటి లోపాలు ఉన్నా, అక్కడ ఏమి అవినీతి జరిగినా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశంలో మా కవితని ప్రతి అంశంలో కూడా హరీష్ రావు పాత్ర ఉంటుంది కదా అనే విధంగా కూడా గ్రహించాలి అంటూ కూడా కవిత ఇప్పుడు కామెంట్లు కూడా చేశారు. దీంతో పాటుగా ఇంకో కామెంట్ కూడా చేశారు. హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉండే వీళ్ళిద్దరిని కూడా నడిపిస్తున్నారు అంటూ కూడా కవిత అయితే ఇప్పటివరకే ఒక కామెంట్లు అయితే చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ పైన కూడా ఆ కవిత ఆరోపణలు చేసిన ప్రతి సందర్భంలో కూడా కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉంటే కవితని మాట్లాడిస్తుంది అని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే గతంలో చాలా వరకు కూడా స్ప్రెడ్ అయింది. కానీ అదే విషయానికి సంబంధించిన మాత్రం ఇవాళ తాజాగా కూడా హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు వీళ్ళిద్దరి పైన కూడా కవిత అయితే ఒక హాట్ కామెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. వీరి వెనక మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉండి మాత్రం నడిపిస్తున్నారు అంటూ కూడా ఇవాళ ఒక కామెంట్లు అయితే చేశారు. కానీ ఈ ఎంత ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం కవితకు సంబంధించి కూడా పార్టీకి కవిత నుంచుతారా, పార్టీ నుంచి బయటికి పంపిస్తారనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలోని కవిత మాత్రం ఒక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఆ విలీనానికి సంబంధించిన మాత్రం తన జైల్లో ఉన్న సందర్భంలో మాత్రం పార్టీ ఆ విలీనం పైన చర్చ జరిగింది. గతంలో కూడా దానికి సంబంధించి కూడా సంప్రదింపులు జరిగాయని చెప్పేసి కూడా కామెంట్లు అయితే గతంలో చేశారు. దానిపైన కూడా ఆ పార్టీ నుంచి కూడా ఒక రీప్లై ఇచ్చారు.
ఎక్కడ కూడా ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే అవసరం ఎక్కడ కూడా లేదు అంటూ కూడా గతంలో రీప్లే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రీప్లే ఇచ్చిన సిచ్యువేషన్ కనిపించింది. కానీ తాజాగా ఇవాళ కవిత చేసిన కామెంట్లు మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఒక కలవర పెడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ అయితే ఇక తెగదింపులే అనే విధంగా కూడా ఒక చర్చించుకున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇంత డైరెక్ట్ గా కామెంట్లు చేయలేదు. ఎప్పుడు కామెంట్లు చేసినా కూడా కేసీఆర్ చుట్టూ కూడా దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలను పంపించాలి అని చెప్పేసి కూడా గతంలో కామెంట్లు చేశారు. తన లేఖకు సంబంధించిన లేఖను కూడా ఎవరు బయట పెట్టారు, ఎవరైతే బయట పెట్టారో వారికి సంబంధించి కూడా వారి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో ఒక కామెంట్లు అయితే చేశారు. కానీ దీంతో పాటుగా సిబిఐ విచారణకు ఇప్పటివరకే కేసీఆర్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ కూడా ఆదేశించింది. కాబట్టి ఆదేశించిన నేపథ్యంలో మాత్రం కవిత ఇవాళ హాట్ కామెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. దేవుళ్ళ లాంటి మా నాన్నపై సిబిఐ విచారణ అంటే గుండె తరుక్కుపోతుందంటూ కూడా ఆ కట్టతడి పెట్టుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మాత్రం హరీష్ రావుది ఆ మేజర్ పాత్ర ఉంది. ఆనాటి పరిస్థితుల్లో మాత్రం మేఘా కృష్ణారెడ్డి, హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావులే కారణం అంటూ కూడా కవిత ఇప్పటివరకైతే తెలిపింది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఫస్ట్ నుంచి కూడా కాళేశ్వరం సంబంధించినందుకు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కూడా కాళేశ్వరం నిర్మాణం చేపట్టడం, కాళేశ్వరంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం తెలంగాణ ప్రజల కోసం నిర్మించామని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే చెప్తుంటే నేపథ్యంలో కవిత ఇవాళ ఇదే అంశాన్ని కూడా కోట్ చేస్తూ కూడా ఒక పక్క హరీష్ రావుకి అదేవిధంగా సంతోష్ రావుకు పాత్ర ఉంది, మేఘా కృష్ణారెడ్డితో వాళ్ళు టైఅప్ అయ్యారు అంటూ కూడా ఒక కమిషన్ల కోసం టైఅప్ అంటూ కూడా ఇప్పటివరకు ఒక కామెంట్లు అయితే చేశారు. కాబట్టి ఈ కామెంట్ల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దృష్టి పెట్టబోతుంది, బీఆర్ఎస్ పార్టీ కవిత పైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దీంతో పాటుగా పార్టీ పైన కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. ఏదే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ అనుగుణంగా జాగృతి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, అదేవిధంగా 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాత్రం జాగృతి వరకు యాక్టివ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాత్రం జాగృతిని కూడా కవిత యాక్టివ్ చేశారు. యాక్టివ్ చేసిన తర్వాత మాత్రం తన కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే గతంలో జరిగింది. కానీ దీనికి సంబంధించి కొత్త పార్టీ పైన కవిత ఎప్పుడు కూడా రీప్లై ఇవ్వలేదు, కొత్త పార్టీ పైన కూడా ఎప్పుడు కూడా స్పందించలేదు. కానీ తాజాగా కవిత కామెంట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కవిత ఉంటుందా లేకపోతే బయటికి వెళ్తుందా, బీఆర్ఎస్ పార్టీ కవిత పైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనే కోణంలో మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే హరీష్ రావు విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో మాత్రం ఈ విధంగా కామెంట్లు చేశారు. కాబట్టి ఈ కామెంట్లను మాత్రం పార్టీ ఏ విధంగా సీరియస్ తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక చర్చ కొనసాగుతుంది. పార్టీ ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే మాత్రం కవిత పైన ఏమైనా వెయిట్ వేయబోతుందా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా కవితకు సంబంధించిన అంశం పైన మాత్రం బీఆర్ఎస్ కు అదేవిధంగా జాగృతికి రెండింటికి సంబంధించి కూడా కవితకు బీఆర్ఎస్ పట్ల తెగదింపులే అనే విధంగా కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరిగింది. దీంతో పాటుగా కవిత పైన మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చాలా వరకు కూడా కామెంట్లు వస్తున్నాయి. ఆ కామెంట్లు చూస్తే మాత్రం తరక్కుపోతుంది అనే విధంగా కూడా ఆ కవిత కామెంట్లు చేస్తారు. కాబట్టి ఎంత ఏపిసోడ్ లో మాత్రం ఒక పక్క హరీష్ ని, సంతోష్ రావుని కవిత టార్గెట్ చేయడం వెనక అసలు ఉద్దేశం ఏంటి అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎప్పుడైనా కూడా కవితకు సంబంధించిన మాత్రం కవిత వెనకాల కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక పక్క అయితే చర్చ అయితే జరుగుతుంది. దాంతో పాటుగా సోషల్ మీడియా కూడా చాలా వరకు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఎమ్మెల్సీ కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి మచ్చ రావడానికి 2-3 కారణమన్న కవిత హరీష్ రావు, సంతోష్ లపై హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో అధికార పక్షం కేసీఆర్ పై ఇష్టారీతన వ్యాఖ్యలు చేస్తున్న